अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఇంతకుముందు మనం విన్నటువంటి సంకీర్తన విన్నట్లయితే అందులో ఉన్నటువంటి భావం, ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా తన యొక్క దివ్యాధికారంతో ఆ సనాతనం నేనే అని తెలియచెప్పారు మనకి. ఈ యుగంలో అవతరించినటువంటి ఆ పురాణ పురుషుడు చెప్పక విడిచిన సత్యం అంటూ ఏదీ లేదు. ప్రేమ బీజాల్ని వేయటమే కాకుండా మిమ్మల్ని తనదైనటువంటి ఆ సత్యానుభూతిలో మేల్కొల్పటానికే నేను వచ్చాను అని కూడా తన యొక్క దివ్యాధికారంతో తెలియజేస్తూ అనేక దైవీ సత్యాన్ని మనకు తెలియజేశారు. వాటికి సంబంధించి ఈరోజు ఆ దైవీ సత్యాలకు సంబంధించి ఆయన్ని ప్రేమించడానికి గాను ఆ ప్రభువే మనకు తెలియజేసినటువంటి 3 విధాలైనటువంటి భక్తి, నిర్గుణ భక్తి, సగుణ భక్తి, సద్గురు భక్తి అని మనకు తెలియజేసినటువంటి ఆ విషయాల్ని క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. యోగావతారుడైనటువంటి మెహర్ బాబా వారు అవతరించిన ముఖ్యమైనటువంటి ప్రయోజనం, ఆయన నిర్వహించినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మానవాళిని అందరినీ కూడా సత్యానుభవంలో మేలుకొల్పడానికి అని తెలియజేశారు. ఈ సత్యానుభవంలో మేలుకొనడము అనేది ఒక విశిష్టమైనటువంటి అనుభవం. దానికి ఎలా ఉంటుంది అనే దానికి మనకి ఉదాహరణగా తెలియజేస్తూ ఆ విశిష్టమైనటువంటి ఆ సత్యానుభవంలో మేల్కొన్నప్పుడు జీవించే విధానం ఎలా ఉంటుందో అనే దానికి ఉదాహరణగా మనకి అవతారుడు తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే, మనము కలకంటూ ఉంటాం. ఆ కల్లో మనం అనుభవించేటువంటి ఆ స్వప్నం ఏదైతే ఉందో అది అనుభవించినంతసేపు కూడా అదే నిజం అనుకుంటాం, అదే సత్యం అనుకుంటాం, అదే శాశ్వతం అనుకుంటూ ఉంటాం నిద్రలో ఉన్నంతసేపు. ఎప్పుడైతే ఆ నిద్ర నుంచి మనం మేల్కొంటామో ఆ క్షణంలో ఆ కళ అంతా కూడా అదృశ్యమైపోతుంది, ఆ స్వప్నానుభవం అంతా కూడా అదృశ్యమైపోతుంది. ఏమైనా కాస్త జ్ఞాపకం ఉన్నా అది భ్రాంతిజన్యమైనదే, మన మానసికమైనటువంటి మనోకల్పనకు సంబంధించిందే అని అనుకుంటాం. ఆ విధంగా ఆ స్వప్నానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం అక్కడ ఉండదు. అదేవిధంగా ఏ క్షణంలో అయితే అవతారుడు మనల్ని ఆ సత్యానుభవంలో మేల్కొల్పుతారో అలా మేల్కొన్నప్పుడు అసత్యమైనటువంటి భ్రాంతిజన్యమైనటువంటి ఈ ప్రపంచానుభవం అంతా కూడా లేనిదైపోతుంది. ఈ సత్యానుభవ సంబంధమైనటువంటి అనుభవంలో ఆ సత్యమైనటువంటి ఆ నిత్యమైనటువంటి ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి తరుణంలో మన బాధ్యతల్ని నిర్వహించేటప్పుడు మనకి మిగిలి ఉన్నటువంటి స్మృతులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా భ్రాంతిజన్యమైనవిగా, అసత్యమైనవిగా, స్వప్నతుల్యమైనవిగా అనే దృక్పథంతోనే మనం జీవిస్తూ ఎక్కడికక్కడ వాటిని విసర్జించుకుంటూ ఆ సత్యానుభవంలోనే సాధకుడు, మేల్కొన్నటువంటి సాధకుడు జీవించటానికి అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారు ప్రారంభించారు. దానికి గాను అలా మేల్కొని సత్య జీవితం జీవించటానికి గాను అనేకమైనటువంటి సందేశాలు మనకిచ్చారు. ఆయన నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాల్లో కానీ, ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానీ మనం పరిశీలించినట్లయితే ఎక్కడ ఈ ప్రపంచానికి సంబంధించి, ప్రపంచానుభవానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు. ఇదంతా కూడా అసత్యమని, భగవంతుడొక్కడే సత్యమని, అటువంటి సత్యస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి ప్రేమించండి, దైవీ అనుగ్రహాన్ని పొందండి అని తెలియజేస్తూ ఉండేవారు. అయితే భగవంతుడే సత్యము అనే దృక్పథాన్ని మనం పెంచుకొని మనం జీవిస్తున్నటువంటి ఆనందమయమైనటువంటి జీవితం కానీ, సుఖమయమైనటువంటి జీవితం కానీ, నిష్ఠూరమైనటువంటి జీవితం
ఏ రకమైన జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా ఇది నిజం కాదు, ఇది అసత్యమైనది, భ్రాంతిజన్యమైనది అనే దృక్పథంతో వాటన్నిటినీ విసర్జించుకుంటూ భగవంతుడే సత్యము అనేటువంటి దృక్పథాన్ని పెంపొందింప చేసుకోవడానికి గాను మన కర్తవ్యం ఏదిగా చెప్తారు అంటే సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడిని ప్రేమించడమే. దానికి అవసరంగా మనకి అనేక సందేశాలను ఇచ్చారు. ఆ సందర్భంగా 1962 సంవత్సరంలో ప్రాక్ పశ్చిమ సమావేశానికి ముందుగా తన యొక్క ఆధ్యాత్మిక ప్రణాళికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 1963 సంవత్సరంలో అవతారిణి యొక్క ఆదేశానుసారం ఆస్ట్రేలియా ప్రేమికులు మెహర్ ప్రభు యొక్క సందేశాల్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. అవి సుమారుగా 65 సందేశాలుగా ఉంటాయి. అవి ఎందుకు ఉద్దేశింపబడినటువంటి సందేశాలంటే అవతారుని యొక్క దేవుని యొక్క సత్యత్వాన్ని నిరూపణ చేయడం కోసం. ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా ఏ మతానికి సంబంధించిందైనా ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా ఎక్కువగా భగవంతుని యొక్క సత్యత్వాన్ని నిరూపణ చేసేదిగానే ఉంటుంది. అదే విషయాలకు సంబంధించి ఆ సందేశాల్లో తెలియజేశారు. దానికి అవతారుడు ఇచ్చినటువంటి నామకరణం ఏంటంటే ది ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్, అంటే సర్వము శూన్యము. అయితే తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ ఎందుకు ఉద్దేశింపబడింది 1962 సంవత్సరం వరకు, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆ ఫలితాలు అనుభవించడానికి తన ప్రేమిక లోకం ఏ విధమైనటువంటి జీవితము జీవించాల్సినటువంటి అవసరం ఉంది, అది గుర్తింపజేయడానికి అవసరంగా ఇవ్వబడినటువంటి సందేశాల సంపుటే సర్వము శూన్యము, ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేటువంటి ఆ గ్రంథం. అది 1963లో మొట్టమొదటి ముద్రణ ప్రచురించారు. అయితే దీనికి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే మన అవగాహనకు అందినంత వరకు అది దాని యొక్క అర్థం, ఆ గ్రంథం నామకరణం యొక్క అర్థం చూసినట్లయితే ఈ ప్రపంచానుభవం ఇదంతా సర్వంగానే ఉంది. ఎవ్రీథింగ్ అంతా సర్వమే, సర్వము తెలుగులో దాని సర్వము శూన్యము అనేది సర్వంగానే ఉంది, సర్వము అయి ఉంది. ఎంత సర్వముగా ఉన్నప్పటికీ కూడా ఇది అసత్యమే, శూన్యమే అనే అనుభవాన్ని ఇవ్వడానికి ఉద్దేశింపబడిన సందేశాలు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకు గాను దీనికి ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పేరుని ఇచ్చి ఉన్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అవతార పురుషుడు తన యొక్క శరీర విరమణ చేసిన తర్వాత వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా వారు తెలియజేసినటువంటి అనేక రహస్యమైన విషయాల్ని బాబు కల్చూరి గారు మనకు అందజేసినటువంటిది ది నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్. ఇది ఆ పదానికి వ్యతిరేకంగా శూన్యము సర్వము, ముందు శూన్యము సర్వము. ఆ సర్వము శూన్యంలో దేవుడే సత్యము అనేది నిరూపణ చేయడం కోసం దేవుడే సత్యం అనే దృక్పథంతో జీవిస్తున్నప్పుడు మనం పొందేటువంటి అనుభవాలు, విశేషాలు, వాటన్నిటికీ సంబంధించి చెప్పినటువంటిది ఆ సర్వము శూన్యము సందేశాలైతే తర్వాత శరీర విరమణ చేసిన తర్వాత మనకి అందించినటువంటి గ్రంథం శూన్యము సర్వము, ది నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ అనేది ఇందులో ఏముంటుందంటే ముందుగానే ఈ ప్రపంచమంతా అసత్యమే అయినా భ్రాంతిజన్యమైన నీవు జీవించే జీవితము మిథ్యా జీవితమే అయినప్పటికీ కూడా ఈ మిథ్యా జీవితానికి, ఈ శూన్యత్వానికి, వీటన్నిటికీ ఆధారము ఆశ్రయము అయ్యి ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమైనటువంటి ఆ స్థితి నీలో ఉంది. ఆ స్థితిలో నీవు మేల్కొనాలి, మేల్కొని తత్సంబంధమైనటువంటి అనుభవంతో జీవించాలి. అలా జీవించినప్పుడు జీవితానికి ఒక సార్థకత ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది అనే దృక్పథంతో మనకి అవతారుడు తెలియజేసినటువంటిది ది నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ అనేటువంటి గ్రంథం. దీనికి సంబంధించి ఇందులో ఒక చిన్న టాపిక్లో ఒక పార్ట్ మనం ఒకసారి యాజ్ టీజ్గా చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం.
అదేంటంటే అనంత ప్రజ్ఞ అయిన భగవంతుని విభిన్న స్థితులు అనేటువంటి దాంట్లో ఆ విభిన్న స్థితుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ ఈ భగవంతుని యొక్క ఈ విభిన్న స్థితుల కారణంగా భగవంతుని ఎడ మానవుని భక్తిలో కూడా వివిధ విధాలు ఉంటాయి అంటున్నారు. భగవంతుని ఎడల భక్తి దివ్యత్వ స్వభావమును అనుభూతి పొందడం కొరకు గాని, లేదా భగవంతుని వాస్తవ స్థితిలో ఆయనను అనుభూతి పొందడం కొరకు గాని అయి ఉంటుంది. ఆ విధంగా యథార్థమైనటువంటి భక్తి 3 విధాలుగా ఉంటుంది. అది నిర్గుణ భక్తి, సగుణ భక్తి, సద్గురు భక్తి. వీటిలో ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క విభిన్న స్థితులకు, దివ్యత్వం యొక్క విభిన్న స్థితులను ఉద్దేశించి ఉంటుంది అని చెప్తూ నిర్గుణ భక్తి గురించి చెప్తున్నారు. హిందువులచే పరాత్పర పరబ్రహ్మ పరమాత్మకు, జొరాస్ట్రియన్లచే దాదర్ ఆహుర్ మజ్దాకు, సూఫీలచే వారావుల్వారాకు అర్పింపబడే నిరాకార శుద్ధ బ్రహ్మము యొక్క ఆరాధనయే నిర్గుణ భక్తి. మార్మికులు సల్ఫే సృష్ట్యాదికి పూర్వపు అతీతాతీత స్థితి యొక్క ఆరాధన కూడా ఇదే. అనంతుడైన వాని అనంత ప్రజ్ఞ యొక్క ఆలోచించని స్థితికి సల్పే ఆరాధనే నిర్గుణ భక్తి. తర్వాత సగుణ భక్తి అంటే ఏంటో చెప్తున్నారు. సగుణ భక్తి అనేది గ్రాహ్యమయ్యే ఆరాధన. ఇది కూడా భగవంతుని నిరాకార అవస్థను ఉద్దేశించే ఉంటుంది. హిందువులచే ఈశ్వరునికి, జొరాస్ట్రియన్లచే అహుర్మజ్దాకు, మార్మికులచే సృష్టి ఆదిలో అతీత స్థితిలో ఉన్న భగవంతునికి అర్పింపబడే అనంతంగా ఎరుక లేకుండా ఉండే అనంత ప్రజ్ఞకు సల్పే ఆరాధనయే సగుణ భక్తి. ఇంకా మూడోది మూర్తీభవించిన పరిపూర్ణత ఎడల చూపే భక్తి. విశ్వమునకు అధిపతి లేక ప్రభువుగా సద్గురువునకు లేక అవతారునికి సల్పే ఆరాధనయే సద్గురు భక్తి. ఇది వ్యక్త రూపంలో అహం బ్రహ్మాస్మి అనుభవంలో ఉండే అనంత ప్రజ్ఞ యొక్క అనంత యథార్థ ఆలోచనా స్థితికి సలిపే ఆరాధన. అవతారుడు లేదా సద్గురువు, అదే సద్గురు భక్తిగా చెప్తున్నారు. ఈ రకంగా మనకి ఆ గ్రంథంలో శూన్యము సర్వం అనేటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి 3 రకాలైనటువంటి నిర్గుణ భక్తి, సగుణ భక్తి, సద్గురు భక్తి, దాని గురించి మనం ఒకసారి వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మెహర్ బాబా వారు సర్వము తానై అవతారుడుగా వ్యక్తమై తన కార్యక్రమ విశేషాలని తెలియజేస్తూ మేల్కొల్పడానికే తాను వచ్చానని, అందరినీ మేల్కొల్పుతాననే వాగ్దానం చేసి ఆయన యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అయితే అటువంటప్పుడు మెహర్ బాబా అవతారుడుగా ఉంటారు. ఆయన తెలియజేసినటువంటి సత్యాల్ని పురస్కరించుకొని సద్గురువుగా మేల్కొల్పవలసిన అవసరం ఉన్నప్పుడు సద్గురువు అనంత ప్రజ్ఞయే మానవాత్మలో ఉన్నారు కనుక ఆ అనంత ప్రజ్ఞ జ్ఞానమై మానవాత్మలో అజ్ఞానంలో ప్రవేశించేసరికి మేల్కొంటాడు జ్ఞానమై. ఆ విధంగా అవతారుడైన మెహర్ బాబాయే సద్గురువుగా తానే ఈ కార్యక్రమ బాధ్యత వహించి తాను అనంత ప్రజ్ఞయై ఉండడమే కాకుండా జ్ఞానమై అజ్ఞానంలో ప్రవేశించేటప్పటికి అజ్ఞానము లేనిదైపోతుంది అంటున్నారు. అందుకని ఇక్కడ మన యొక్క భావన ఏమని ఉండాలి, మన యొక్క దృఢమైన సంకల్పం ఏ విధంగా ఉండాలి అంటే, నా ప్రియతమ దైవం మెహర్ బాబా అవతారై ఉండడమే కాదు, ఆయన సద్గురువై ఉన్నారు. సద్గురువై నాలో అనంత ప్రజ్ఞగా ప్రకాశిస్తున్నారు. అనంత ప్రజ్ఞగా ప్రకాశిస్తూ నేను ఏ అనుభవాన్ని అనుభవించవలసి వస్తుందో కర్మానుగుణ్యంగా, సంస్కారానుగుణ్యంగా ఆ అనుభవానికి సాక్షిగా ఆయన అనంత ప్రజ్ఞగా ఉన్నారు. ఆ అనంత ప్రజ్ఞగా ఉండే నా ప్రియతమ దైవము ఇప్పుడు జ్ఞానమై నా అజ్ఞానంలో ప్రవేశించి నా అజ్ఞానానుభవాన్ని అధిగమింపచేస్తారు, ఆ విధముగా మేల్కొల్పుతారు అనేటువంటి దృఢమైనటువంటి భావనని నిలుపుకొని అవతారుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించటం ద్వారా
మెహర్ బాబా అవతారై ఉండి సద్గురు పాత్ర కూడా పోషిస్తూ మనకి సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మన ప్రీతం దైవం మెహర్ ప్రభు ఎప్పుడూ అంటూ ఉంటారు, నన్ను ప్రేమిస్తున్నారు బాగానే ఉంది, కానీ నన్ను ప్రేమించవలసిన విధముగా ప్రేమిస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. అంటే ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయన్ని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి అంటున్నారు. అందువల్ల ఆయన యొక్క దివ్యత్వ స్వభావాన్ని మనం అనుభూతి పొందటం ఒకటైతే, దానికోసం కలిగి ఉన్నటువంటి ఆ భక్తిలో, అదే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి 3 రకాలైనటువంటి భక్తిలో ఆయన యొక్క వాస్తవ స్థితిలో భగవంతుని యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఏ విధమైనటువంటి పాక్షిక స్థితి కాకుండా భగవంతుని యొక్క పూర్తి స్థితిలో ఆయన్ని అనుభూతి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఆయనను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం ద్వారా అని చెప్తూ మనకి 3 రకాలైనటువంటి భక్తి విధానాలని తెలియజేశారు కదా. ఒకటి నిర్గుణ భక్తి, రెండవది సగుణ భక్తి, మూడవది నిర్గుణ భక్తి, సద్గురు భక్తి. ఈ యథార్థమైనటువంటి భక్తి, ఈ 3 కూడా యథార్థమైన భక్తే 3 విధాలుగా ఉంటుంది. ఇది ఎవరైనా అన్వేషణ వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా భక్తిగా భగవంతుడి కోసం అన్వేషిస్తున్నారు. నిజంగా భగవంతుడి కోసం భక్తిగా అన్వేషిస్తున్న వారు ఎవరిదైనా భక్తి అనేది మనం చూసినట్లయితే అది నిర్గుణ భక్తి అయినా కావచ్చు, సగుణ భక్తి అయినా కావచ్చు, సద్గురు భక్తి అయినా ఏదో ఒకటి అయి ఉంటుంది అన్నమాట. అయితే ఈ మూడిట్లో ఏది ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క విభిన్న స్థితులు. ఈ భగవంతుని యొక్క విభిన్న స్థితుల యొక్క పాత్రలకు సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు, క్లుప్తంగా చెప్పుకుందాం. ఆ విభిన్న పాత్రలకు సంబంధించినటువంటి విధంగానే మానవాత్మలు కూడా ఈ భక్తి ఏ విధంగా కలిగి ఉంటారనేది ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క విభిన్న స్థితులకు, దివ్యత్వం యొక్క విభిన్న స్థితులను ఉద్దేశించే ఉంటుంది అని తెలియజేశారు ఈ గ్రంథంలో. భగవంతుని యొక్క విభిన్న స్థితులు అంటే ఏమిటి? భగవదనుభూతి పొందటం అంటే అనుభవంలో, నిర్వికల్పానుభవంలో, 7వ చైతన్యానుభవంలో నేను బ్రహ్మమై ఉన్నాను అనేది భగవంతుని యొక్క ఒక స్థితి. అలాగే బ్రహ్మీభూత అనుభవ స్థితిలో భగవంతుని యొక్క అనుభవ స్థితి ఒకటి. అలాగే పరమహంస యొక్క అనుభవ స్థితిలో ఈ భగవంతుని యొక్క అనుభవ స్థితి మరొకటి. జీవన్ముక్తుని యొక్క అనుభవ స్థితిలో భగవంతుడు తాను పొందేటువంటి భగవంతుని యొక్క స్థితి మరొకటి. ఈ రకంగా మనకి భేదిస్తూ ఉన్నట్టు కనబడేటువంటి ఈ భగవంతుని యొక్క అనుభవాల్లో దివ్యత్వం యొక్క విభిన్న స్థితులు, భగవంతుని యొక్క విభిన్న స్థితులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి. ఈ దివ్యత్వం యొక్క విభిన్న స్థితులు ఏమిటి అంటే, సద్గురువు భగవంతుడై తన దివ్యత్వాన్ని ఏ ప్రాప్తికి ఏ పరిధిలో దివ్యత్వంగా అనుభవింప చేస్తూ ఉంటాడో ఆ అనుభవ స్థితులు దివ్యత్వపు స్థితులు, భగవంతుని యొక్క దివ్యత్వపు స్థితులుగా చెప్తున్నారు. వీటిల్లో ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క విభిన్న స్థితులకు, దివ్యత్వం యొక్క విభిన్న స్థితులకు ఉద్దేశించి ఉంటుంది. ఏది మనం చెప్పుకున్నటువంటి 3 రకాలైనటువంటి భక్తి, నిర్గుణ, సగుణ, సద్గురు భక్తి. వాటి గురించి చెప్తూ, హిందువులచే పరాత్పర పరబ్రహ్మ పరమాత్మకు, జరాస్ట్రియన్లచే దాదర్ ఆహర్ మజ్దాకు, సూఫీలచే వారావుల్ వారాకు అర్పింపబడే నిరాకార శుద్ధ బ్రహ్మం యొక్క ఆరాధన నిర్గుణ భక్తి అని మనం చదువుకున్నాం కదా ఇందాక. భగవంతుణ్ణి నిర్గుణ నిరాకార స్థితిలో ఆరాధిస్తూ ఉంటారు. అలా నిర్గుణ నిరాకార స్థితిలో ఆరాధింపబడేటువంటి భగవంతుడు ఎవరు అంటే, హిందువులకు పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ, జరాస్ట్రియన్లకు దాదర్ ఆఖరు మజ్దా, సూఫీలకు వారావుల్ వారా, మార్మికులకు సృష్టి ఆదికి పూర్వపు అతీతాతీత స్థితి. సృష్టికి పూర్వము అతీతాతీత స్థితి ఒకటి ఉన్నది అంటున్నారు, భగవంతునికి సంబంధించినటువంటిది. అది మార్మికులు, మిస్టిక్స్ ఆరాధించేటువంటి ఆరాధన. అదంతా కూడా నిర్గుణ నిరాకార సంబంధమైనటువంటి ఆరాధన. అంటే ఇక్కడ నిర్గుణ
నిరాకారులము, నిర్గుణ నిరాకార స్థితిని మేము ఆరాధిస్తున్నాము అనేటువంటి వాళ్ళు ఏదో ఒక దీపాన్నో ఓం అనే సాంకేతికాన్నో ఆధారం పెట్టుకొని వారు ఆరాధన చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ నిర్గుణ నిరాకార స్థితి యొక్క ఆరాధన ఎప్పుడు ఎవరు చేయగలరు అంటే, నిజమైనటువంటి నిర్గుణ భక్తిలో కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఏ వ్యక్తి దేవుని ఎడల అనన్యమైనటువంటి విశ్వాసం కలిగి, దేవుని ఎడల గల ప్రేమలో తనను తాను కోల్పోయి, తనను తాను శరీరముగా, ప్రాణంగా, మనస్సుగా కూడా కోల్పోయి భగవంతునికి ముఖాముఖి ఆత్మ అయి నిలిచి ఉన్నప్పుడు, ఆ ఆత్మగా తాను పరమాత్మను నిర్గుణ నిరాకార స్థితిలో ఆరాధన చేయగలడు. అక్కడ రూపం ఉండదు, ఏమి చిహ్నం ఉండదు, గుణం ఉండదు, నామం ఉండదు. ఇక్కడ ఆత్మగా మిగిలిపోయిన తనకు ఈ రూపం లేదు, గుణాలు లేవు, నామం లేదు. తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి పరమాత్మను అక్కడ ఆరాధించగలుగుతాడు. అది నిర్గుణ భక్తి. అప్పుడు ఏ పరమాత్మలో తాను ఆత్మై ఉన్నాడో, ఆత్మవై ఉన్నటువంటి తన అనుభవంలో తాను పరమాత్మను ఆరాధించగలుగుతాడు. అది నిర్గుణ నిరాకార భక్తి, అది నిర్గుణ నిరాకార ఆరాధన. అటువంటి స్థితిలోనే అటువంటి ఆరాధన సాధ్యమవుతుంది. అలాగే హిందువులైనా సరే, జరాస్ట్రియన్లైనా సరే, సూఫీలైనా సరే, మార్మికులు ఎవరైనా సరే, ఒక వ్యక్తి భగవంతుణ్ణి, పరమాత్మను నిర్గుణ నిరాకార స్థితిలో ఆరాధించగలగడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, తాను ఆత్మగా మిగిలిపోయినప్పుడు అనేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. భగవంతుని ఎడల అనన్యమైనటువంటి విశ్వాసము, ప్రేమ, భగవంతుని యొక్క ప్రేమలో తనను తాను పూర్తిగా ఏమీ మిగలకుండగా కోల్పోయిన సందర్భంలో శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును, వాటి యొక్క తాదాత్మ్యతను విడిచిపెట్టి కేవలం ఆత్మగా మిగిలి ఉండే వ్యక్తి మాత్రమే తనకు ముఖాముఖి తారసపడేటువంటి ఆ పరమాత్మను, భగవంతుణ్ణి నిర్గుణ నిరాకారముగా ఆరాధించగలుగుతాడు. ఇవన్నీ సాంకేతిక పదాలు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆత్మగా పరమాత్మను నిర్గుణ నిరాకారముగా ఆరాధించగలుగుతాడు. ఇది నిర్గుణ భక్తి. అలాగే అంటే అక్కడ ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, ఆ గ్రంథంలో శూన్యము సర్వంలో అనంతుడైన వాని అనంత ప్రజ్ఞ యొక్క ఆలోచించని స్థితికి సల్పే ఆరాధనే నిర్గుణ భక్తి. ఏ విధమైనటువంటి ఆలోచన లేదు, ఆలోచనలతో కూడిన కోరిక లేదు. అక్కడ ఆత్మగా తాను పరమాత్మను ప్రేమించవలసిన ధర్మం ఉంది, ప్రేమించవలసిన స్వభావం ఉంది కనుక ప్రేమిస్తాడు. అక్కడ పరమాత్మ ప్రేమించబడతాడు. ఇక్కడ కోరికలు తీర్చడం కోసం కాదు ఈ ప్రేమించడం అనేది, కోరికలు వెళ్ళబోసుకోవడం కాదు. అందుచేత అన్ని స్థితుల్లోనూ కూడా అక్కడ నిర్గుణ నిరాకారమైన అనుభూతి మాత్రమే మిగిలి ఉంటుంది నిర్గుణ భక్తిలో. ఇంకా రెండవది చూసినట్లయితే సగుణ భక్తి. ఈ సగుణ భక్తి అనేది గ్రాహ్యమయ్యే, అంటే కనిపించేటువంటిది, అంటే మనకు తెలియబడేటువంటి ఆరాధనగా చెప్పబడుతుంది. తెలియబడేటువంటి ఆరాధన అంటే ఇక్కడ విగ్రహాలు, ఈ చిత్రపటాలు, వాటికి ఆరాధన చేయటం కాదు సుమా అంటున్నారు. నిర్గుణ నిరాకార స్థితిలో ఎవరిని తాను ఆరాధన చేస్తున్నాడో తనకు కూడా తెలియదు. ఎందుచేతంటే అక్కడ ఎరుకలేని స్వభావ సిద్ధమైనటువంటి ఆరాధన నిర్గుణ భక్తిలో పరమాత్మని ఆరాధించడం అనేది. ఇక్కడ సగుణ భక్తిలో ఎలా ఉంటుంది? తనకు తెలుస్తుంది, అది గ్రాహ్యం అవ్వడము. అంటే ఇది కూడా భగవంతుని నిరాకార అవస్థను ఉద్దేశించే ఉంటుందంటున్నారు. కానీ ఇక్కడ ఆరాధన చేసేటువంటి వ్యక్తికి ఎరుక ఉంటుంది. అక్కడ ఎరుక లేదు, ఇక్కడ ఎరుక ఉంటుంది. ఇంకా ఆరాధింపబడే దేవుని యొక్క స్థితికి కూడా అక్కడ ఎరుక ఉంటుంది. ఏ ఎరుకతో భక్తుడు తనను ఆరాధన చేస్తున్నాడో దానికి అనుగుణ్యమైనటువంటి రీతిలో ఫలములు ఇవ్వడానికి ఆ స్థితిలో ఉండే దైవీ స్థితి కూడా వ్యక్తమై ఉంటుంది. అది సగుణ సాకార స్థితి. అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నారు, ఇది కూడా నిర్గుణంనకు మాదిరే, ప్రతీకలు ఏమీ ఉండవు. అంటే ఇందాకే చెప్పినట్టు విగ్రహాలు ప్రతీకలు కాదు, బయటకు చేసే కార్యక్రమాలు, తంతులు ఏం ఉండవు. ఇది కూడా ఆంతరికంగానే ఉంటుంది ఈ సగుణ భక్తి కూడా అంటున్నారు. ఈ మూడు కూడా యథార్థమైనటువంటి భక్తికి సంబంధించినవి కాబట్టి ఇంత పకడ్బందీగా చెప్తున్నారు మనకి ఆ శూన్యము సర్వం అనే గ్రంథంలో. సగుణ భక్తి అనేది గ్రాహ్యమయ్యే
ఆరాధన అంటే తెలియబడుతుంది, ఆరాధించే వ్యక్తికి తెలుస్తుంది, ఆరాధింపబడే దేవుడికి ఎరుకుంటుంది. అందుచేత రెండు స్థితులు ఎరుక కలిగి ఉండేవి కనుకే దీన్ని గ్రాహ్యమయ్యే ఆరాధన అని చెప్పబడింది. ఇది కూడా భగవంతుని నిరాకార అవస్థను ఉద్దేశించే ఉంటుంది. ఇది హిందువులతో ఈశ్వరుడని, జొరాస్ట్రియన్లచే అహర్మజ్దాకు, మార్మికులచే సృష్టి ఆదిలో అతీత స్థితిలో ఉన్న భగవంతునికి అర్పింపబడే అనంతముగా ఎరుక లేకుండా ఉండే విశ్వమునకు సృష్టికర్త అయిన అనంత ప్రజ్ఞకు సల్పే ఆరాధనయే ఈ సగుణ భక్తి. హిందువులు సాధారణంగా సల్పే చేసేటువంటి ఈ సగుణ భక్తిలో తాను జన్మపరముగా, జన్మకు కారణమైన కర్మపరముగా అనుభవించే ఈ సర్వానుభవాల్ని కూడా అధిగమించాలని, జన్మ రాహిత్య స్థితి యొక్క అనుభవంలో తాను భగవంతుణ్ణి చేరాలనే దృక్పథంతో సృష్టికర్తగా వ్యవహరింపబడేటువంటి ఈశ్వరుణ్ణి ఆంతర్యంలో అంటే ఈ భౌతికమైన సృష్టినంతా సృష్టించేవాడు ఈశ్వరుడే బ్రహ్మగా, కానీ తనలోనే ఈశ్వరుడుగా ఉండి తనలో ఉండే సమస్తమును సృష్టించి తనకు సంబంధించిన వాటిని సృష్టించి పోషిస్తూ లయము చేస్తుండేవాడు కూడా ఈశ్వరుడే. ఇక్కడ కేవలం విడివిడిగా ఉండే సృష్టి స్థితి లయకారకుడు విడివిడిగా కాదు, ఆ మూడిటికి సంబంధించిన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు బాహ్యమైన ఈశ్వరుడు కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన ఈశ్వరుడు, తనలో ఉండేటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరారాధకుడు ఈ సగుణ భక్తుడు. అంటే జన్మరాహిత్య స్థితిని ఆశించి ఆకాంక్షించి ఆరాధిస్తుండేవాడు. ఇది సగుణ భక్తిగా చెప్పారు. మూడు యథార్థమైన భక్తుల్లో అది నిర్గుణ భక్తి, ఇది సగుణ భక్తి. ఇప్పుడు మూడవ భక్తి ఏం చెప్పారంటే మూర్తి భవించిన పరిపూర్ణత ఎడల చూపే భక్తి. అంటే రూపధారి అయి పరిపూర్ణత్వము కలిగి ఉండేటువంటి అనుభవము కలిగినటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితి ఎడల చూపే భక్తి మూడవ భక్తి. ఈ మూర్తి భవించిన పరిపూర్ణత ఎవరికి ఉంటుంది అంటే, ఎవరికి ఉంటుంది ఈ పరిపూర్ణత? అవతారుడికి ఉంటుంది, సద్గురువుకి ఉంటుంది. అవతారుడు మూర్తి భవించిన పరిపూర్ణుడు, సద్గురువు మూర్తి భవించిన పరిపూర్ణుడు. ఈ పరిపూర్ణత్వంలో ఏకకాలమందే సగుణ సాకారుడై ఉంటాడు, నిర్గుణ నిరాకారుడై ఉంటాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి భక్తుల్లో నిర్గుణ నిరాకారం, సగుణ సాకారం, ఆ రెండు స్థితులు కూడా ఈ మూర్తి భవించిన పరిపూర్ణుడైనటువంటి అవతారుడులో ఉంటుంది అని చెప్తున్నారు. నిర్గుణ నిరాకారుడై సగుణ సాకారుడు కాదు, సగుణ సాకారుడై నిర్గుణ నిరాకారుడు కాదు. ఆ ఉభయాల్ని అధిగమించి ఆ రెండు ఉభయాలై వ్యక్తమయ్యే పరిపూర్ణ స్థితిలో ఉంటారు సద్గురువులు, అవతారులు. వారి ఎడల చూపించేటువంటి భక్తి మూడవ భక్తి సద్గురు భక్తి. మూర్తి భవించిన పరిపూర్ణత ఎడల చూపేటువంటి భక్తి. ఈ విశ్వానికి అధిపతి లేక ప్రభువుగా సద్గురువుకు లేదా అవతారునికి మనం చేసేటువంటి ఆరాధనయే సద్గురు భక్తి. అవతారుడు 1968వ సంవత్సరంలో తన యొక్క కార్యక్రమం అంతా 100కి 100 పాళ్ళు సంతృప్తికరంగా ముగిసిందని తెలియజేస్తూ ఫైనల్గా చివరగా ఇచ్చినటువంటి మెసేజ్, దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా సంతృప్తికరంగానే ఉంటుంది అంటూ ఒక సందేశం ఇస్తారు. అదేంటంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అని, ఆధ్యాత్మిక అవగాహన. మీరు ఇప్పటి వరకు దేవుడైనటువంటి అవతారైనటువంటి మెహర్ బాబా ఎడల ప్రేమతో ప్రేమికులుగా, భక్తులుగా, కార్యకర్తలుగా నాకు అంకితమై నన్ను సేవిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మీరు ఒక ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఆ ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలిగి ఉండడమే ముఖ్యమైనటువంటి స్థితి. అదే ఈ పరిపూర్ణమైనటువంటి మూర్తి భవించిన పరిపూర్ణత ఎడల చూపేటువంటి భక్తిని మీరు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అని 3 రకాలైనటువంటి యథార్థ భక్తుల గురించి, యథార్థ భక్తి స్వరూపాలను గురించి మనకి ఆ గ్రంథంలో తెలియజేశారు. ఏమైనప్పటికీ కూడా పరమాత్మ కానీ ఈశ్వరుడు కానీ ఎవరి చేతాను భగవద్ అనుభూతిని పొందింపచేయలేరు. అంటే
కేవలం పరాత్పర పరబ్రహ్మ స్థితి కానీ కేవలం ఈశ్వర స్థితి కానీ ద్వారా ఆరాధించడం ద్వారా భగవద్ అనుభూతిని పొందటం కష్టం. ఇంతకుముందు మనం తెలియజేసుకున్న విషయాలను బట్టి నిర్గుణ భక్తి కానీ అలాగే సగుణ భక్తి కానీ కేవలం అవతారుడు లేదా సద్గురువు వారు మాత్రమే భగవద్ అనుభూతిని సాధ్యము చేయగలరు. ఆ విధంగా మనం అవతారుడు సద్గురువుగా కూడా మనలో యాక్ట్ చేస్తూ మనల్ని ఆ తనదైనటువంటి ఆ సత్యానుభవంలో మేల్కొల్పడానికి అవతరించినటువంటి అవతార పురుషుడు కాబట్టి ఆ యథార్థమైనటువంటి ఆ సద్గురు భక్తిని మనం అంతా పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా గారు. సత్యోది గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ఈచ్ అండ్ విషయం మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా బాగా చక్కగా చెప్పారు మీరు. జై బాబు అండి. ఇప్పుడు మనకి సంకేతంలో శర్మ గారు, వాణి గారు, లక్ష్మీ పన్నయ్య గారు ముగ్గురు సంకేతాలు చేయాలండి. శర్మాజీ జై బాబా. जय मेहर बाबा अपरार, जय मेहर बाबा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. నా స్వరమునవసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా, అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా, అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు, గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రేమే భావార్థముగా నీకే సర్వార్పణగా, ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా, నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా. గీతాలను పాడించు నీ బాటను నడిపించు, నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ, హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ. స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము, సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము. నా స్వరమున వసించి పలికించు పదములను నీ ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా పరారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు వాణి చేయాల ఒక సంకేతం చేయాలి. జై బాబా. వాణి చేయాల ఒక సంకేతం చేయాలి. వాణి. జై బాబా అండి. జై బాబా.
జయబాబా అండి వినపడుతోందా? జయబాబా వినిపిస్తుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జయబాబా. అంతా అతని ఇచ్చకు వదిలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, అంతా అతని ఇచ్చకు వదలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, నీనా బేధలు రానేలా, నానా రూపాల సేవేలా, నీనా బేధలు రానేలా, నానా రూపాల సేవేలా, జపమంటూ తపమంటూ, జపమంటూ తపమంటూ మాయకులోనై మ్రగ్గుటయేల, అంతా అతని ఇచ్చకు వదలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాల సేవేలా, పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాల సేవేలా, వేదాలు శాస్త్రాలు, వేదాలు శాస్త్రాలు నియమానిష్టల మాటేల, అంతా అతని ఇచ్చకు వదలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరనుచో, బాబా నామామృతం గ్రోలుచు, బాబా బాబా మెహరనుచో, బాబా నామామృతం గ్రోలుచు, పూజించి సేవించి, పూజించి సేవించి ప్రేమను పొంది తరించుదాము, అంతా అతని ఇచ్చకు వదలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా, అంతా అతని ఇచ్చకు వదలి హాయి గుందాము, జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. పరావ్ గారు థ్యాంక్ యూ బాబా. పనేర్ సార్ మిస్సెస్ లేకపోతే రజనీ గారు ఒక సంకేతం, తర్వాత పుష్పలత గారు ఒక సంకేతం చేయాలండి. రజనీ గారు ఒక సంకేతం చేయండి. మేయర్ రజనీ గారు. మెహర్ రజనీ గారు ఒక సంకేతం చేయండి. మెహర్ రజనీ గారు. హలో వినిపిస్తుందా? వినపడుతుంది, చేయమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై.
प्रियतम प्रभु श्री मेहरवतार, त्रिजगन्नुत घन प्रेमवतार। प्रियतम प्रभु श्री मेहरवतार, त्रिजगन्नुत घन प्रेमवतार। शाश्वत मौनी प्रेम पदम, शाश्वत मौनी प्रेम పదం పొందగజే మానవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్, త్రిజగన్నుత ఘన ప్రేమవతార్। ఇహ సుఖముల పస తెలుసునులే గత జన్మల వాసన ఫలములని, ఇహ సుఖముల పస తెలుసునులే గత జన్మల వాసన ఫలములని। శాశ్వతము నీ ప్రేమ పదం, శాశ్వతము నీ ప్రేమ పదం పొందగజేయుము అనవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్, త్రిజగన్నుత ఘన ప్రేమవతార్। దివ్య సుధామయ స్పర్శలతో మము స్పందన చేసిన ప్రేమ పితా, దివ్య సుధామయ స్పర్శలతో మము స్పందన చేసిన ప్రేమ పితా। శాశ్వత మౌని ప్రేమ పదం, శాశ్వత మౌని ప్రేమ పదం పొందగజే అనవరతం హే ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్, త్రిజగన్నుత ఘన ప్రేమవతార్। ప్రియతమ ప్రభు శ్రీ మెహరవతార్, త్రిజగన్నుత ఘన ప్రేమవతార్। అవతార్ మెహర్ బాబా కీ జై। జై బాబా అండి అప్పారావు గారు। జై బాబా అండి, జై బాబా. చాలా చక్కటి సంకేతం చేశారండి రజనీ గారు. ఇప్పుడు మనకి పుష్పలత గారు సంకేతం చేయాలి. జై బాబా పుష్పలత. పుష్పలత జొన్నల పుష్పలత గారు అన్మ్యూట్ చేసుకోండి. పుష్పలత గారు మ్యూట్ లో ఉన్నారు. లేకపోతే సత్యవాణి గారు మీరు చేయండి అమ్మా. సత్యవాణి గారు. ఎంతసేపు మీరే, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉండదు. అమ్మా ఎంతసేపు మీరే. మీకు నేను వేరే ఇద్దాం అనుకున్నా. అయితే మీరు చేయండి సులోచన గారు, మీరు చేయండి అమ్మా. ఇక ఇద్దరు సులోచనలు ఉన్నారు, కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు చేయండి అమ్మా సులోచన గారు. సంగీతం చేయండి, సరే సంగీతం చేయండి అమ్మా సులోచన గారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా, జై బాబా, జై బాబా అండి అప్పారావు గారు. మమయా కావుమయా, ప్రేమమయా కావుమయా, ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా, ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా, దేవాది దేవ దయా సాగరా,
దివ్యావతార పరాకేలరా దేవాది దేవ దయా సాగరా దివ్యావతార పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలింప రావేగ పరమేశ్వర ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వర ప్రేమమయ కావుమయ కలుషములను బాపు కరుణాకర నిరతము నిన్ను గొల్చు వరమీయరా కలుషములను బాపు కరుణాకర నిరతము నిన్ను గొల్చు వరమీయరా ఉభయ తారకం నీ నామం ఉభయ తారకం నీ నామం అభయమీయరా శుభంకరా ప్రేమమయ కావుమయ శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందర వదనా పావనా సుందర వదనా పావనా వందనమిదే కరుణాభరణా వందనమిదే కరుణాభరణా ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వర ప్రేమమయ కావుమయ అవతార్ మెహర్ బాబాకి జై. అప్పారావు గారు జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా అండి, జై బాబా. చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు మనకి ప్రేయర్స్ టైం అయింది. ప్రేయర్కి వచ్చి శారదా ప్రసాద్ గారు ప్రేయర్ చేయాలండి. సత్యవాణి గారు ఆరతి పాడతారు. జై బాబా అండి, శారదా ప్రసాద్ గారు. శారదా గారు ప్రేయర్ చేయండి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిర్పమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు.
నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనం మునగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము చేయజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించున్నట్లును, ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును, నిన్నింకను అధికముగా ప్రేమించున్నట్లా మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. 2 నిమిషాలు నామం చేసి ఆర్తి ఇవ్వాల్సిందిగా పుష్పలత గారు కోరుతున్నాం. పుష్పలత 2 నిమిషాలు నామం చేసి ఆర్తి అమ్మ. పుష్ప జై బాబా. పుష్పలత సత్యవతి మనాలి గారు. సత్యవతి మనాలి గారు. ఎవరండి? నేనా? సత్యవతి మనాలి గారు వెళ్ళిపోయారా? సత్యవాణి గారు. సత్యవాణి గారు. ఏమండి సత్యవాణి గారు లెఫ్టా? జయబాబా ఉన్నానండి. జయబాబా చేయండి, నామం చేయండి, ఆర్తి పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా,
ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా। अवतार मेहर बाबा की जय। ఆర్తి పాడండి. జై బాబా అండి. నేను ఒక నిమిషం మౌనము ఉంటాం కదా అని ఆపాను. జై బాబా. ఇవ్వలేదు. సరే ఓకే, మౌనం అండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। సనాతనుడము అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు, ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు, మానుష వేషము మానసహరణము, మానుష వేషము మానసహరణము, మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా, మానుష వేషము మానసహరణము, మానుష వేషము మానసహరణము, మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా, ఆది శూన్య సత్య స్థితి నుండి ఉండి లేని స్థితినే వీడి, స్థితినే వీడి, స్థితినే వీడి, ఉన్నది నేనని అరుదెంచితివి, ఉన్నతోన్నతముగా మెహరు ప్రభు హారతిగా గొనుమా, మనసులను హారతిగా గొనుమా, కనిపించే ఈ మాయా జగము, కనిపించే ఈ మాయా జగము, కనిపించని నీ ప్రేమకు చిహ్నం, ప్రేమకు చిహ్నం, ప్రేమకు చిహ్నం, కనగలమాని చిద్విలాసము, కనగలమాని చిద్విలాసము, కరుణామయునిగరాగా మెహరు ప్రభు హారతిగా గునుమా, మనసులను హారతిగా గునుమా, మెహరు బాబా నీ అవతరణం ధరణి తలమున
ప్రేమాగమనం 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 ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మాటల కన్నా మౌనము మిన్నని మాటల కన్నా మౌనము మిన్నని చిరునగవులతో ప్రేమించావు 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 దాసులము నీ ప్రేమకు మేము దాసులము నీ ప్రేమకు మేము ధన్యులమైతిమిగా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా ప్రేమమయా నీ ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా సఫలము కాగా సఫలము కాగా మెహరను చూమనగలిగే భాగ్యము వరముగనీయగరావా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేషము మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మెహరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అప్పారావు గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి చాలా చక్కగా ఆర్తితోటి కార్యక్రమం ముగిసిందండి అందరూ జై పాల్గొంటారు అవతార్ మెహర్ బాబా की జై అందరికీ ధన్యవాదాలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తాం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి